రౌతులపూడి మండలం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలో పాస్టర్ ఫెలోషిప్ సభ్యులు పగడాల ప్రవీణ్ మృతికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్రైస్తవ రకం దుఃఖ సాగరంలో మునిగిపోయింది అని ఈ సందర్భంగా పాస్టర్ ఫెలోషిప్ సభ్యులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సాధారణం కాదని దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి తగిన న్యాయం చేకూర్చాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ బి ఆమేష్, పాస్టర్స్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ విజయబాబు, గౌరవ అధ్యక్షుడు జి మోజేస్ రాజు, ప్రెసిడెంట్ ఏ సైమాన్, ఫెలోషిప్ సెక్రటరీ బి జయరాజు, వైస్ ప్రెసిడెంట్ పిపి పాల్ తదితరులు పాల్గొన్నారు. యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ తరపున ఎంతో దుఃఖ సాగరంలో ఉన్నటువంటి వారి కుటుంబానికి మా ప్రగడ సానుభూతిని తెలియజేస్తూ వారి యొక్క ఓదార్పు కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు ఆ కుటుంబానికి ఆదరణ దయచేయునుగాక. అలాగే వారి యొక్క మరణం యొక్క స్థితిని ఆ విషయాన్ని చూస్తే అది హత్యగా మా యొక్క మండలం తరఫున ఓదార్పు కలగజేసినట్టు ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా దైవ సేవకులు చాలా మంచివారు, అందరిని ఆదరించేవారు. అలాంటి యాక్సిడెంట్ అయ్యారని చంపేసి యాక్సిడెంట్ అయ్యారని దాన్ని ఒక పద్ధతిగా ప్లాన్ చేశారు. నేను మేము ఆలోచన చేసుకొని కూటమి ప్రభుత్వం తప్పనిసరి తీసుకుని న్యాయం చేస్తున్నాం తెలియజేస్తున్నాను. అలాగనే ఆకస్మిక మరణం పొందినటువంటి పగడాల ప్రవీణ్ కుమార్ గారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇది మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే నిన్నటికి నిన్న ఆయన ఆకస్మిక మరణం పొందడం, ఎందుకంటే ఎందుకు అనుమానాలు వస్తున్నాయంటే భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి మాట ఉంది మన భారతదేశంలో. భిన్నత్వంలో ఏకత్వం అనే మాటను చాలా మంది పట్టించుకోకుండా ఇది హిందూ దేశం అనేటువంటి మాట్లాడేటువంటి మతోన్మాదులు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. రాధా మనోహర్ దాసులు అంటే వాళ్ళు ఎంతో మంది ఆయన్ని దూషించారు, మాట్లాడారు. కాబట్టి మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రగాఢ ప్రవీణ్ గారి యొక్క కుటుంబానికి మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేవుని యొక్క సేవకుడు. And recently we lost the man of God, Pastor Praveen from Hyderabad. He's a wonderful man of God, and we have so many doubts on behalf of his death. We kindly request and urge our Chief Minister to do the favor and inquiry on this accident, and we kindly request you to support our pastors. Thank you. సెలవిచ్చిన యేసునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కరమైనటువంటి వదనాలతో క్రైస్తవ సమాజం ఉంది. ఎందుకంటే క్రైస్తవ సమాజానికి ఒక ఆణిముత్యం లాంటి ఒక అద్భుతమైన దైవజన్ని క్రైస్తవ లోకం కోల్పోయింది. ఆయనే ప్రవీణ్ పగడాల అనబడేటువంటి అద్భుతమైన ఎవరిని కాదు కానీ ఒక చక్కనైనటువంటి ఇష్టమైనటువంటి దైవజనులుగా వారు ఉంటూ ఉన్నారు. వారి మరణం జరిగింది. వారి కుటుంబానికి మా యొక్క మండలం తరఫున మేము క్రైస్తవ లోకంలో చిన్న బాధ ఏంటంటే ఏం జరుగుంటది అనేటువంటి యొక్క ఆవేదన ఉంది. కాబట్టి దాని కొరకు ప్రభుత్వం వారు అధికారులు సామరస్య రూపంలో మాకు స్పందించి ఏం జరిగింది అనేటువంటి నిర్ధారణ చేసి మతాల మధ్య చక్కనైనటువంటి సామరస్యం కొరకు మీరు కూడా మాకు సహకరించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. అంత మాత్రమే కాకుండా మా మండలం తరఫున వారికి మా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియచేస్తూ ఉన్నాం. రేపు ఆ యొక్క రిపోర్ట్స్ అన్ని జరుగుతున్నాయి. అది నిష్పక్షపాతంగా చేసి అది ఎవరైనా ఏ వ్యక్తులైనా ఏ కుటుంబాలైనా ఒక వ్యక్తి చనిపోవడం అది మంచిది కాదు ఏ మతంలో కూడా. కాబట్టి అలాంటి యొక్క దైవజనుల కొరకు మాకు శ్రేష్టమైనటువంటి మంచి యొక్క రీతిగా న్యాయం చేయాలని, అది ఏం జరిగిందని